వారణాసి, RRR తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు తొలిసారి ఈ సినిమాతో పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు. హాలీవుడ్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుని గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మందాకిని అనే ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రముఖ మలయాళ సినీ నటుడు, దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కుంభ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సెలబ్రిటీలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు వారి పాత్రలను కూడా రివీల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన టైటిల్ రిలీజ్ వీడియో. ఇదిలా ఉండగా అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూడగా గత ఏడాది గ్లోబ్ ట్రోటర్ అంటూ రామోజీ ఫిలిం సిటీ వేదికగా 1,00,000 మంది అభిమానుల మధ్య చాలా ఘనంగా ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ టైటిల్ విడుదల రిలీజ్ చేసిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఈ మూవీ కథ నేపథ్యాన్ని తెలుపుతూ ఉన్న ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు చరిత్రను తిరగరాయడానికి ఈ సినిమా నుండి రాబోతున్న మరో అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేస్తోంది. వారణాసి టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేశారని సమాచారం. అంతేకాదు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్యారిస్ లోని గ్రాండ్ రెక్స్ లో జనవరి 5 రాత్రి 9 గంటలకు చాలా గ్రాండ్ గా ఈ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. 2702 సీట్లు కలిగిన ఈ థియేటర్ యూరప్ లోనే అతిపెద్ద థియేటర్ గా రికార్డు సృష్టించింది. అలాంటి ఈ ప్రతిష్టాత్మక వేదికపై టీజర్ ను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా మహేష్ బాబు చిత్రం వారణాసి నిలవనుంది. ఈ విషయాన్ని అభిమానులతో తెలియజేస్తూ భారతీయ సినిమాల ఫ్రెంచ్ పంపిణీదారు అన్నా ఫిలిమ్స్ ఈ వార్తను అధికారికంగా ధృవీకరించింది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్ పై గొప్ప ఫార్మాట్ లో ఈ టీజర్ ను ప్రదర్శించనున్నారు. సమ్మర్ టార్గెట్ గా బరిలోకి 2027 సమ్మర్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించడానికి రాజమౌళి చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పుడు హడావిడిగా ప్రమోషన్స్ చేపట్టడం కంటే ఇలా ముందు నుంచే అభిమానులలో అంచనాలు పెంచేసి సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న రాజమౌళిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.